ఇవాళ మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వచ్చిన చలో ఇక షురు చేద్దాం. ఈ నడుమ పార్టీల పంచాయతీలు వెరీ కామన్ అయిపోతున్నాయి. ఇక మొన్న చెయ్యి పార్టీకి గులాబీ గుచ్చితే కారుకు చేతి వాటం చూపెడుతుంది. నేనేమన్నా తక్కువనా అని బుసగొడుతుంది కమలం పార్టీ. ఇట్లా పార్టీల లొల్లీలు అసలు ఎప్పుడు సురువైనాయి, ఏం దాకొచ్చినాయి, ఎవరెవరికి అవుతున్నాయి ఓ పార్రీ అయితే మొత్తం అరుచుకుందాం పార్రీ. ఈ నడుమ రాజకీయాలను చూస్తే నవ్వొస్తుంది పోన్రి. ఓ దిక్కు మూసి మరో దిక్కు మసంటుకున్న చీప్ పాలిటిక్స్ అంటుండ్రు జనాలు. చేజింగ్లు జంపింగ్లు సినిమాలనే చూస్తాం. మీరు సినిమా థియేటర్ దాకా ఏం పోతారు, డైరెక్ట్ ప్రజల ముంగట్నే స్మార్ట్ డబుల్ స్మార్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు మన ప్రజానాయకులు. హైదరాబాద్ లో ఓ దిక్కు హైడ్రా అడలు చూపిస్తుంటే దానికి మించిన అడలు చూపిస్తున్నారు మన నాయకులు. గా మొన్న దానం నాగేందర్ సారు అసెంబ్లీలోనే దాదాగిరి చేసే బిడ్డ మీరు బయట ఎట్లా తిరుగుతారో చూస్తా బిడ్డ అనే తోటి ఎమ్మెల్యేలేనే బయట కూడా తిరగాలి కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా. ఆ తర్వాత అరకేపూడి గాంధీ కాంగ్రెస్ లకు పోయిండని, నువ్వు ఒకవేళ మా పార్టీలనే ఉంటే నీ ఇంటి మీద జెండెగరాయి, లేకపోతే నేను వచ్చి నీ ఇంటి మీద జెండెగరేస్తా అని కౌశిక్ రెడ్డి అనేసరికి కయ్యానికి కాలు దువ్విండు మన అరకేపూడి గాంధీ అన్న. నా పేరులో గాంధీ ఉన్నంత మాత్రాన నేను గాంధీని కాదు, గాంధీ చెప్పిన అహింసో పరమోద్ధర్మ అనే సూత్రం నాకు వారదు అని కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి కారుకు చేతివాతం చూపెట్టిండు. మా కారుకు బ్రేకులు లేవు, మా కళ్ళకి ఎవరు కనబడతలేరు అన్నట్టే ఉంది కదా మన సూసైడ్ స్టార్ కౌశిక్ రెడ్డి తీరు. బతకనికి వచ్చిన ఆంధ్రోని మళ్ళీ ఆంధ్రాకు పోవాలి బిడ్డ, ఆ విధంగా మేము దాడి చేస్తా. అరే పీకమనరా భయ్, రోజు ఇండే ఉంటా, ఇండుంచే తిరుగుతా, పీకునది ఏం పీకినవరా భయ్, నా ఇంటికనే పీకిండా ఇప్పుడు చెప్తున్నా. మన అయ్య జాగిరా, మన అయ్య జాగిరా, ఇది మా అయ్య జాగిరి, తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోని నువ్వు. మధ్యలో పువ్వు పాటలు పర్ఫార్మెన్స్ ఇచ్చినా మంది పంచాయతీలు అంటే పెద్దగా చెవులు చేసుకునే బ్యాచ్ కి శబాస్ అనిపించుకోలేకపోయారు. హైడ్రా పంచాయతీ హడావిడిగా ఉన్న ప్రజలకు రాజమౌళి సినిమా లెక్కనే సినిమా థియేటర్ల దగ్గరలోకి ఎట్లా మలుపుకుంటారో ఆ రేంజిల్నే తన వైపు తిప్పుకున్నది కొండా సురేఖ మేడం గారు. హుజూర్నగర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సార్ గిట్లా దండేసినంత మాత్రాన్ని గింతగానం ట్రోల్ చేస్తారా బీఆర్ఎస్ వాళ్ళని గాంధీ భవన్లకు వచ్చి కన్నీళ్లు పెట్టింది. సరిపోతలేదని చెప్పేసి డోసు వేయించి ఇగో ఈ పంచాయతీ నడుమ నాగార్జున ఫ్యామిలీని గుంజింది. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ కేంద్రంగాని పంచాయతీ అంతా నడిచింది అనుకోరి. ఇక దాని మీద సినిమా వాళ్ళు బగ్గున మండేసరికి నాగార్జున కేసు కూడా పెట్టిండు. ఇది ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీ పతంగి పార్టీ మీద కాలు దువ్వింది. ఆసిఫ్ నగర్ లా సీసీ పన్నుల దగ్గర అయిన లొల్లి పొట్టు కొట్టుకున్నారు కాంగ్రెస్ పతంగులు. మాజీ ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ సాబ్ మనుషులు ఫిరోజ్ ఖాన్ మీదకి దాడి కురికిండ్రు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. మొత్తం మీదైతే సినిమా వాళ్ళకు మించిన గట్టి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మన పొలిటికల్ నాయకులు అనవట్టిరు గీ ముచ్చటిన్న జనాలు. ఇక దొంగతనం చేసేటోళ్ళను పట్టుకునేటోళ్ళు, ఆడోళ్ళను చిడాయిస్తే లోపల పడేసి కుమ్మేటోళ్ళు, మంచి చెడులు అనుకుంటా బుద్ధి చెప్పేటోళ్ళు, ప్రజల భద్రతను కాపాడేటోళ్ళు, కొట్లాటలను ఆపేటోళ్ళు, పత్తాలాడితే పట్టుకునేటోళ్ళు, ఇక శాంతి భద్రతలకు కంటికి రెప్పలెక్క కాపాడుకునేటోళ్ళు పోలీసోళ్ళు. ఇక గసవంటి పోలీసోళ్ళే గింత రివర్స్ అవుతారని అనుకోలేదుల్లా. ఇక గీ వార్త చూస్తే తారీఫు చేయాల్సిందేనుల్లా. ఇక విజయవాడ కనకదుర్గమ్మ గుడికి విధులు నిర్వహించనీకి వచ్చిన సిఐలు పేకాట ఆడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో మస్తు హల్చల్ చేసుకుంటా వైరల్ అవుతున్నాయి అట చూడుర్రి. అయితే సిఐ కొండలరావు, పెనుగొండ సిఐ రాయుడు వీళ్ళిద్దరు కాక ఇంకిద్దరు సుత సిఐలు ఈ వ్యవహారంలో ఉన్నారట.
ఇక ఈ ఘటన మీద పోలీసు వాళ్ళు ఉన్నతాధికారుల విచారణ చేపడుతున్నారని సమాచారం తెలుస్తున్నది. ఇక వీళ్ళందరూ విజయవాడ దుర్గమ్మ టెంపుల్ సన్నిధిలో డ్యూటీ చేయడానికి వచ్చిన పోలీసు వాళ్ళు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు ఎసొంటి అసౌకర్యాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుందాయే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అలా పోయి ఆయనతో పేకాట ఆడుతున్నారట. దేవి నవరాత్రి ఉత్సవాలలో ఎసొంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలి. కానీ డ్యూటీ చేయకుండా ఇగో డ్యూటీకి వచ్చిన పోలీస్ అన్నలు ఏం చేసిరంటే పత్తాలాటనే ఆడిరట ఏకంగా. ఇక ఈ కాకీలు చేస్తున్న పనిని చూసి నెటిజన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారటనుల్లా. ఇక బాధ్యత గల వృత్తిలో వండుకుంటా ఏంటిది అనుకుంటా పోలీసు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అన్నట్టు. కాదా మరి ఇక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రాన భక్తులే ఉండరు పోండ్రి. ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు, గల మంచి చెడ్డలు అడుచుకునేది పోయి పోలీసు వాళ్ళు గిదేం పని చేస్తారు పోండ్రి. కానీ గిడ గమ్మతి చూసిర్రా, ఎవరన్నా పత్తాలు ఆడితే పట్టుకునేటోళ్ళే పోలీసు వాళ్ళు. కానీ గిడ పోలీసు వాళ్ళే పత్తాలు ఆడుతున్నారు, మరి ఇంకోళ్ళు పట్టుకోవాలో ఏమో అర్థం కాకుంటున్నది పోండ్రి అంటున్నారు చాలా మంది చూసిన జనాలు అయితే. పిట్ట కొంచెం కూతగానం అన్నట్టు పొద్దంతా కొలిసిన జానెడ్ మూడర్ లేరు ఈ పోరగాలు. కానీ చెయ్యలేని పనులన్నీ అవలీలాగా చేసుకుంటా పనితనం చూపెట్టుకుంటా పోతుండ్రులా. ఇక పొద్దు మాపు అని తేడా లేకుండా ఎవరన్నా చూస్తారా అనే భయం కూడా లేకుండా రేపేమవుతుందనే గుబులు లేకుండా సినిమా రేంజ్లా పనితనం చూపెడుతుంటే ఇక మొత్తం మీద మూడో కన్నా అంతా రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు గా వీడియోనే మీకోసం తెచ్చినుల్లా చూడుర్రీ. రైట్ చూడురి, ఇంకో గేట్ కాడికి వచ్చి చిన్నగా గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి అయితే వచ్చిండు. ఇంకోడు బయటనే కావాలి కాస్తాడు. లోపల అన్న పంతానం చూపిస్తుంటే బయట ఉన్నోడు కావాలి కాస్తాడు. వేరొకడు బండికి తాళం వేసుకొని పోయి పడినాడు కదా, ఏం చేద్దాం అనుకుంటా చిన్నగా ప్లగ్ కూడా వీకి జేబులకి వెళ్ళేమో తీసి అంటు పెట్టగానే బండి స్టార్ట్ అయింది. అగో బయటోడికి ఆవాజ్ ఇచ్చిండు, అయింది రో బండి స్టార్ట్ అయింది, ఇలా మన పని సక్సెస్ అయినట్టే అనుకుంటా మనోడు ఎమ్మటే గేట్ తీసి సప్పుడు కాకుండా బండిని బయటకు అయితే నొక్కబోతుండు. అబ్బో ఈగ్రమాంతులే ఉన్నారు, గేటు కూడా పెట్టిపోతుండ్రు. ఈయనే స్టార్ట్ చేస్తే సప్పుడు వస్తుంది అనుకున్నారేమో, చిన్నగా అవతల దాకా నొక్కపోయిర్రు. ఇది వైజాగ్లో ఓ ఇంట్లో పార్క్ చేసి ఉన్న బండిని గిట్లా కొట్టేసిర్రు ఈ దొంగబడి వేగాలు. ఇంతటితోనే ఆగలేదు లో, బండి అయితే వచ్చింది, సుక్క ముక్క కావాలి కదా మరి అని ప్లాన్ చేసుకొని మళ్ళా ఈ కార్యం ముంగటేసుకున్నారు. ఇంకో గుర్తుపట్టిరు కదా మనోళ్ళు తునికిల తీలిర్రు. ఇగో నాకైతే ఏం తెలియదు, నేను శుద్ధ పూసని అనుకుంటా ఫోన్ ఒత్తుకుంటూ వస్తుండు. ఇంకో ఈడు చూడురి కష్టం చేసి కొన్నట్టే ఎంత ముద్దుగా తిరుగుతుండో బండి మీద. పాటలు పాడే నోరు ఊకోదు, దొంగతనం చేసే చెయ్యి ఊకోదు అన్నట్టు ఈ అన్న పంతనం మొదలుపెట్టే. అబ్బర కొడుక అక్క మేడల గొలుసు తెంపి ఎట్లా బండి ఎక్కిరుకుతున్నారో చూడురి. అబ్బా ఎంత పని చేతిర్రా దొంగ బడివేగాళ్ళు, మంచి పనివంతులే ఉన్నారు. ఇంకేముంది, ఇదంతా మన మూడో కన్ను రికార్డు చేసి పెట్టింది. లేత పోరగాళ్ళే ఉన్నారు, ఇప్పటి నుంచే గివేం బుద్ధులు రా పోరగాళ్ళు. పోలీసులకు దొరికినాక పెళ్లి కొడుకుని చేస్తారు, అప్పుడు తెలుస్తుంది అసలు ఆట అసలు కథ అనబట్టిరు. ఈ వీడియో చూసిన పబ్లిక్. మన ఇంటికి చుట్టాలు దోస్తులు వచ్చి ఓ పూట తిని ఇక మాట ముచ్చట పెట్టి పోతా ఉంటారు. మనం సుత వాళ్ళ ఇళ్ళకి దావతులు అయినప్పుడు పోయినప్పుడు గట్నే ఎత్తా ఉంటాం. కానీ గీ మహారాష్ట్ర కొల్లాపూర్ కాడ గీ అన్నోళ్ళ ఇంటికి ఓ దేశ నాయకుడే వచ్చిండటనుల్లా. వచ్చి ఉత్త భోజనం చేసి పోవడే కాదు లో వంట సుత చేసిండట. ఇక మరి గా నాయకుడు ఎవరో అరుచుకొద్దాం పాడ్రి. ఏమో కూరగాయలు కొత్తారు, ఉల్లి పొరకు ఉన్నట్టుంది, అట్నే పప్పులు ఉప్పులు అన్ని మసాలా దినుసులు గట్టిగానే ఉన్నాయిగా. అరే పక్క పొంటి రాహుల్ గాంధీ సార్ ఉండగా ఈ వంట రూమ్ లో ఏం చేస్తుండో అని చూస్తుర్రులే.
చెప్తాం వినుండ్రి. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఉన్న కొల్లాపూర్లో ఒక దళిత కుటుంబంలో ముచ్చట పెట్టిండు తెరసేపు. దళితుని ఇంటికి పోయి ఆయన కుటుంబంతో కలిసి వంట కూడా చేసిండటనుల్లా. ఇక ఇదే సందర్భంగా ఆ దళితుడి కుటుంబంతో పలు విషయాలు మాట్లాడుకుంటా వంట చేయడం పూర్తయినాక అటెంకా ఆ దళితుని కుటుంబంతో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేసిండట చూడుర్రి. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్గా మారుతున్నాయి. పర్యటించిన రాహుల్ గాంధీ ఇక ఇదే సందర్భంగా అజయ్ తూకారాం సనాదే అట్నే అంజనా తూకారాం సనాదే అనే దళిత కుటుంబ దంపతుల ఇంటికి పోయిండట. పోయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటా దళితుల వంటగది గురించి ఇప్పటి వరకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అనుకుంటా కుల వివక్ష గురించి వాళ్ళతోటి పలు విషయాలు మాట్లాడిండట. అంతేకాకుండా షాహు పటోలే చెప్పినట్లు దళితులు ఏం తింటారో ఎవరికీ తెలియదని ట్వీట్ చేసిండట చూడుర్రి. ఈ ట్వీట్లో దళితులు ఏం తింటారు, ఏ వంటలు వండుకుంటారు, దానికి సంబంధించిన సామాజిక రాజకీయ ప్రాముఖ్యత ఏంటిది అనే గిసొంటి విషయాలన్నీ తెలుసుకోనికేనట ఇక అజయ్ తూకారాం సనాదే కుటుంబంతో ఒక మధ్యాహ్నం గడిపిన అనుకొచ్చిండు. రాహుల్ గాంధీ పేర్కొండు మొత్తానికైతే ఇది ట్విట్టర్లా. ఇక వాళ్ళు తమ ఇంటికి నన్ను గౌరవంగా ఆహ్వానించి వంటగదిలో సహాయం చేసే అవకాశం ఇచ్చిర్రు. ఇక మేమందరం కలిసి బెండకాయ, హర్బయాచి, బాజీ, పచ్చిమిర్చి, తువర్ పప్పు తయారు చేసినామని తెలిపిండు. ఇక చెప్పుర్రి సారు ఎట్లుంది, కూర ఎట్లయింది? తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఏ పథకం అమలు చేద్దామన్నా ధర్నాలు, దీక్షలు కామన్ అయిపోతున్నాయి. ఇక మొదట్లోనేమో ఆటో అన్నలు, తర్వాతనేమో విద్యార్థులు, అటెంకల హైదరాబాద్ బాధితులు, ఇక మళ్ళా మూసి బాధితులు, ఇప్పుడేమో గీళ్ళు. ఏమైందో పారు చూడుర్రి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాడ డీజే సప్పుల యూనియన్ వాళ్ళంతా ర్యాలీ నిర్వహించిర్రు. గాలకేం కష్టం వచ్చిందంటారా? మొన్న సివి ఆనంద్ సార్ డీజే సప్పులను బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే కదా. వేలకు వేలు పెట్టి డీజే బాక్సులు కొని, జనరేటర్లు కొని, బండ్లు కొని, ఇప్పుడు డీజే బ్యాన్ అంటే ఎట్లా మా బతుకులు? ఏం కావాలి? దాదాపు ఒక్క జిల్లాలోనే 500 మంది కుటుంబాలు బతుకుతున్నాయి ఈ డీజే మీదనే. ఇప్పుడు మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి. మాకు ప్రభుత్వమే బతుకు తెరువు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిర్రు. అటెంక సీరి ర్యాలీ తీసి ఇగో మైకుల ముంగట్టుకొచ్చి ఈ అన్నకి ఇట్లా మాట్లాడిండు. నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళకు కూడా ప్రభుత్వం ఈ డీజే ఏ విధంగా అయితే నిషేధాన్ని వెంటనే తొలగించి లేదా వాళ్ళు తగిన న్యాయం చేస్తారని నేను గవర్నమెంట్ కోరుతున్నాను. అగో గత ప్రభుత్వంలో మేము ఇబ్బంది పడ్డాం, రోడ్లు ఎక్కితిమి, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినా గట్లనే అవుతుంది అంటుండు. డిఎస్పీని కలిసినాం, ఎమ్మెల్యేని కలిసినాం, సానుకూలంగానే స్పందించిర్రు. జరన్న ఆంక్షలు పెట్టి నడిపించుకోవాలనేలా కానీ మొత్తమే బంద్ పెట్టురు అంటే ఎట్లా అనబట్టిండు. ఒక లిమిట్ని పాటిస్తూ ఒక టైమింగ్స్ లేకపోతే ఒక పద్ధతి ద్వారా ఇలా నడుపుకోండి అని చెప్పడానికి కూడా వాళ్ళ వంతుగా మాకు సపోర్ట్ చేస్తారని మేము జాగ్రత్త పాటిస్తూ మేము డీజే ఎవరైతే యూనియన్ ఉండే తరఫున కానీ మా వర్కర్ల తరఫున కానీ మా ఓనర్ తరఫున కానీ జాగ్రత్తలు పాటిస్తూ డీజేని సక్రమంగా నడుపుకుంటామని కోరుతున్నాం. ప్రభుత్వం రేవంత్ అన్న ఆదుకుంటాడనే నమ్మకం అవుతుందంట. మరి గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డా కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడమనుకున్నాం కానీ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుంది అనుకుంటున్నాం. మేము ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకు కూడా కష్టాలు తెలుసు. గవర్నమెంట్ కు వెనకకు పోయినా గొయ్యే, ముంగటికి పోయినా గొయ్యే అన్నట్టుంది. పోన్రి డీజేలు ఉన్నప్పుడేమో మాకు ఇబ్బంది అవుతుంది, మా పొరగాళ్ళు వంటలేరు, మేము పొద్దున్న తలిచిపోయేస్తే నిద్రపోకుంటే ఏంది లొల్లి అనుకుంటా 100 నెంబర్లకు ఫోన్ కొట్టి బాగానే కంప్లైంట్ చెప్తున్నారంట. అయినా మీరు కూడా అన్నలు ఈ డీజే లేనప్పుడు బతకలేదా? పబ్లిక్ తిప్పలు పడుతున్నారనే గవర్నమెంట్ వాళ్ళు బంద్ పెట్టి అంటే మనం ఇబ్బంది పడుతున్నట్టు అని అర్థం చేసుకోవాలి కదా. ఏదో పని చేసుకొని బతకాలి కానీ తన పని అలాంటి చేసుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పురి. ఏందో ఏమో పోన్రి, ఈ నడుమ ర్యాలీలు, ధర్నాలు బాగా కామన్ అయిపోయినాయి. చూడాలా మరి సర్కారు వీళ్ళ డిమాండ్లు ఎంతవరకు తీరుస్తారో. ఇవి
ఇవాల్టి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.